Hi friends, welcome to Suresh All Jobs. ఇవాళ మనం ఉన్నాం T-THUB లో చక్రధర్ గారితో. సార్ ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని అన్నారు. సో ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మీ దగ్గర జాబ్స్ ఉన్నాయో చెప్పండి. Hi viewers, this is Chakradhar, Director of T-THUB Management Services. మేము కంప్లీట్గా మ్యాన్ పవర్ సర్వీసెస్లో ఉన్నామండి. We provide manpower to different sectors of companies. సో మన దగ్గర వచ్చేసి మీరు అన్నట్లు ఎస్ఎస్సి నుండి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే ఎంబీఏస్ కానీ, సో ఎటువంటి వాళ్ళకైనా కానీ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్లో ఉన్నాయి కాబట్టి వీ కెన్ ప్రొవైడ్ ద ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు కండక్ట్ ద ఇంటర్వ్యూస్. సార్ ఇప్పుడు జాబ్ అనేది ఇక్కడ అందరికీ ఎలిజిబుల్ అయినా, లైక్ మెయిల్ అండ్ ఫీమేల్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ అందరికీ? ఎస్ మ్యామ్, ఇక్కడ వచ్చేసి మన దగ్గర అట్లాంటి అంటే రెస్ట్రిక్షన్స్ అనేవి కంపెనీ టు కంపెనీ చేంజ్ ఉంటాయి. బట్ ఓవరాల్గా తీసుకుంటే మన దగ్గర ఆపర్చునిటీస్ అనేవి మేల్ ఫీమేల్ బోత్ ద జెండర్స్కి ఉన్నాయి. అలాగే ఆపర్చునిటీస్ అనేవి మనకు రెస్ట్రిక్షన్ తెలంగాణ అండ్ ఏపీ అనేది ఉండదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మనకు కొన్ని ఆపర్చునిటీస్, మ్యాక్సిమం ఆపర్చునిటీస్ వచ్చేసి మనకు హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. అది కాకుండా మనకు కొన్ని లొకేషన్స్ ఆఫ్ ఏపీలో కూడా మనము జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఎవరైతే ఏపీలో కూడా ఆపర్చునిటీస్ గురించి చూస్తున్నారో వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఎలాంటి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మీరు క్యాండిడేట్స్కి? మన దగ్గర T-THUBలో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్తో వెండర్షిప్ ఉంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్తో మనకు జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతాము. లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో మీరు ఆపర్చునిటీస్ చూస్తున్నా కానీ, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో టెక్నికల్ ఆపర్చునిటీస్ చూస్తున్నా కానీ మన దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అలాగే మార్కెటింగ్ సైడ్, మీరు బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నా కానీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేదు మీకు కమ్యూనికేషన్స్ బాగున్నాయి, మీరు కస్టమర్ సెంటర్స్లో కస్టమర్ కాల్స్ ఇలాంటి బీపీఓ సెక్టర్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే బేసింగ్ ఆన్ లాంగ్వేజ్, మీరు ఎటువంటి లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ ఉన్నారో అటువంటి లాంగ్వేజ్ ప్రకారం మేము మీకు ఆపర్చునిటీస్ చూపించగలుగుతాము. సార్ మనకి శాలరీస్ అనేవి మినిమం టు మ్యాక్సిమం ఎంతవరకు ఉన్నాయి? మనకి ఎనీ కంపెనీ చూసుకున్నప్పుడు మినిమం శాలరీ వచ్చేసి 10,000 అయితే ఉంటుందండి. అపాన్ దట్ మీరు అంటే జాబ్ రోల్ ప్రకారం కొన్నిటికి 13,000, 14,000 అలా. మనకు ఫ్రెషర్స్కి వచ్చేసి 19,000 వరకు కూడా మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సార్ ఇవి ఓన్లీ బీపీఓస్ అయినా లేకపోతే అదర్ జాబ్స్ కూడా ఉన్నాయా? డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయండి. బీపీఓ ఈజ్ వన్ ఆఫ్ ద సెక్టర్ వాట్ వీఆర్ రిక్రూటింగ్. బీపీఓ కాకుండా మనకు నేను చెప్పినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మనకు బ్యాంకింగ్ సైడ్ ఉంది, మార్కెటింగ్ సైడ్ ఉన్నాయి డిఫరెంట్ కంపెనీస్లో. రియల్ ఎస్టేట్స్ కంపెనీస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మ్యాక్సిమం, సో బిజినెస్ డెవలప్మెంట్ సైడ్, మార్కెటింగ్ సైడ్ వెళ్తే మీకు శాలరీ కాకుండా ఇన్సెంటివ్స్ రూపంలో చాలా ఎర్న్ చేసుకునే కేపబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో అంటే మీరు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా సార్ దానికి? లేదండి, మేము ఎటువంటి ఛార్జ్ చేయము. ఎవరైతే డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి వచ్చారో మేము ఇంటర్వ్యూస్ ఆప్షన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. మా దగ్గర ఉన్న కంపెనీస్లో మేము ఎటువంటి ఛార్జెస్ దీనికి తీసుకోము. మా దగ్గర ఇంకొకటి ఉంటుంది, అంటే ఐటీ సైడ్ చూస్తున్న వాళ్ళకి మాత్రం మేము ట్రైన్ అండ్ హైర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ఇందులో మాత్రం ట్రైనింగ్ ఫీజు ఉంటుంది, కానీ మీరు జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఎటువంటి ఫీజు ఎక్కడ కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదండి. సార్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఎస్, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు అంటే ఎనీ కంపెనీలో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్స్లో కంపల్సరీ మినిమం 18 years అయితే క్రాస్ అయి ఉండాలి టు వర్క్ యాజ్ అన్ ఎంప్లాయీ. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు కొన్ని కంపెనీస్లో 25 ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 28 వరకు కూడా ఉందండి. సో కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ యొక్క ప్రొఫైల్ బట్టి ఏ కంపెనీకి మీరు ఎలిజిబుల్. అంటే సార్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా డిఫరెంట్ సిటీసీ ఉంటుందా? ఎస్, మేము అంటే ఈ మధ్య ఎక్స్పీరియన్స్ రిక్రూట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశాము కొన్ని. బట్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఫ్రెషర్స్ మీద ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి మనకు డిఫరెంట్ కంపెనీస్లో అంటే కొన్ని ఇప్పుడు మనకు బ్యాంకింగ్ సైడ్ కానీ, ఇంకా వేరే టైప్ ఆఫ్ జాబ్స్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్లో చూసుకుంటే మాకు ఇమ్మీడియట్గా రేపే రిక్వైర్మెంట్ ఉందండి. బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ కార్పొరేట్ సేల్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 4 lakhs to 6 lakhs ప్యాకేజెస్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సార్ ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా? పార్ట్ టైం జాబ్స్ అనేవి మనకు రేర్గా వస్తాయండి. మొన్ననే రిక్రూట్ చేశాము కొన్ని, అంటే షాపింగ్ మాల్స్లో అట్లాంటివి, వేర్ దే హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ 4 hours వర్కింగ్ ఎవ్రీ డే, లేదంటే వీకెండ్స్ అలాంటివి ఉంటాయి. బట్ అవి తక్కువ వస్తుంటాయండి, అది రెగ్యులర్గా ఉండదు మన దగ్గర. ఆపర్చునిటీస్ ఎప్పుడైనా కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడిగితే అప్పుడే రిక్రూట్మెంట్ చేస్తాం, దానికి స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ మేము రిలీజ్ చేస్తాం.
తప్ప రెగ్యులర్గా ఉండదండి మన దగ్గర. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటే ఏమైనా ఉన్నాయి సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంతకు ముందు చేశామండి, బట్ ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రావట్లేదు, ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం బయటకు వచ్చేసాం ఆల్మోస్ట్. కాబట్టి ఎవ్రీ కంపెనీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రికాషన్స్, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అన్ని యాక్టివ్ పొజిషన్స్లోకి వచ్చేసాయి. కాబట్టి ప్రజెంట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీసెస్ నడుస్తున్నాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయితే ఇప్పుడైతే ఏం లేవండి మన దగ్గర. సార్ ఒకసారి మనకి మనం తెలుసుకుందాం, అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏ ఉన్న వాళ్ళు మన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఇక్కడ? మన దగ్గర వచ్చేసి అంటే కొన్ని జాబ్స్కు 10th కూడా ఉంటుందండి. లైక్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అలాంటి కంపెనీస్లో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకు 10th మినిమం ఉంటుందండి. బట్ జనరల్గా వచ్చేసి ఇంటర్మీడియట్తో మనకు రిక్రూట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేషన్లో మీరు బీఎస్సీ బీకామ్ ఎటువంటి వారైనా సరే, లేదు బీబీఏ చేసినా సరే, ఎంబీఏ చేసినా సరే, ఎనీ పీజీ వాళ్ళు కూడా రావచ్చండి మన దగ్గరికి. సార్ జనరల్గా నార్మల్గా ఏంటంటే వీక్లీ 1 or 2 times ఇంటర్వ్యూస్ అనేవి హెల్డ్ అవుతుంటాయి కదా, కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లా స్పెసిఫిక్గా మీకు ఏమన్నా ఉందా? అలా లేదండి, మన దగ్గర ఎప్పుడైనా వాకిన్ రావచ్చు, ఎందుకంటే మనకు డిఫరెంట్ కంపెనీస్తో వెండర్షిప్ ఉంది కాబట్టి ఎవ్రీ డే ఏదో ఒక కంపెనీలో మనకు రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా మీరు అన్నట్లు మనకు కొన్ని కంపెనీస్కు స్పెషల్ డేస్లో మేము రిక్రూట్మెంట్ హెవీ వాకిన్ పెడుతుంటాము. అలాంటప్పుడు మేము అడ్వర్టైజ్ చేస్తాం స్పెసిఫిక్గా. మీరు అడ్వర్టైజ్మెంట్ ఫాలో అవ్వాల్సింది మా యొక్క సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ లింక్డ్ఇన్లో కానీ. సో మేము అడ్వర్టైజ్ చేస్తుంటాము, వాట్సాప్లో గ్రూప్స్లో కూడా ఉంటాయి. సో మీరు ఈ సోషల్ మీడియా ఫాలో అయినప్పుడు మేము ఎటువంటి వాకిన్స్ కండక్ట్ చేస్తున్నా కానీ అందులో మీకు వస్తుందండి. సార్ బేసిక్గా 10th స్టాండర్డ్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి జాబ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చాలా రిలవెంట్ యాక్చువల్. అంటే నాట్ ఓన్లీ 10th, నవడేస్ వాట్ వీ అబ్జర్వింగ్ ఇస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి చాలా మందిలో లాగింగ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు మనము అంటే డైరెక్ట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి డిఫరెంట్ సెక్టర్స్లో. లైక్ ఇప్పుడు 10th వాళ్ళకి తీసుకుంటే మనకు గర్ల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అటువంటివి చూస్ చేసుకుంటే కమ్యూనికేషన్స్ ఇస్ నాట్ ఎ ఇష్యూ. డైరెక్ట్లీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో రెడీ ఉంటే వీ కెన్ సెండ్ దెమ్ డైరెక్ట్లీ. అలా కాకుండా వీరు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ అంటే కస్టమర్ కేర్ అటువంటి ఎగ్జిక్యూటివ్ రోల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ దెమ్. అంటే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలాంటి వాటిపైన కూడా మేము వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో దట్ మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము అనౌన్స్ చేస్తాము. సో అలాంటి ట్రైనింగ్ మీరు అటెండ్ అయితే మీ కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకొని మంచి ఆపర్చునిటీస్ తీసుకోవచ్చండి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ ట్రైనింగ్ ఇస్తారు 10th స్టాండర్డ్ వాళ్ళకి కూడా లో కమ్యూనికేషన్స్ ఉంటుంది. సో ఈ దానికి మీరు ఏమైనా ఛార్జ్ చేస్తారా లైక్ ట్రైనింగ్కి? ఎస్ ఆబ్వియస్. అంటే మనకు ఇప్పుడు ట్రైనింగ్ వచ్చేసి డిఫరెంట్ రిసోర్సెస్ మనం వాడతాం కాబట్టి, అంటే మన ప్రిమైసెస్ కానీ ట్రైనర్స్ కానీ ఇవంటి మనకు ఎక్స్పెండిచర్గా అవుతుంది. సో అదే అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎప్పుడైతే మనం ట్రైన్ అండ్ హైర్ ప్రోగ్రామ్ పెట్టినామో ట్రైనింగ్ వాళ్ళకు వచ్చేసి మనము ట్రైనింగ్ ఫీజు ఉంటుందండి. సో ఆ ట్రైనింగ్ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్కు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఐటీ సైడ్ వచ్చేసి ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ఫీజెస్ మేము ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు అనౌన్స్ చేస్తాము, అది పబ్లిక్గానే అనౌన్స్ చేస్తాం. కాబట్టి మీకు ఆ ఫీజు కంఫర్టబుల్ ఉంటే మీరు రావచ్చండి. బట్ మరలా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మీకు ఎప్పుడైతే ఆపర్చునిటీస్ కావాలో డైరెక్ట్ మీరు ఎటువంటి ఫీజు మా దగ్గర పే చేయాల్సిన అవసరం లేదు. సార్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి లైక్ టైమింగ్స్ అనేవి ఏమైనా ఉంటాయా ఫ్లెక్సిబుల్గా? ఎస్, అవన్నీ మేము బ్యాచ్ అనౌన్స్ చేసినప్పుడే మేము క్లారిటీ ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే మా రిసోర్సెస్ అన్ని మేము షెడ్యూల్ చేసుకొని ట్రైనర్స్ అవైలబిలిటీ అవన్నీ చూసుకొని ఆ షెడ్యూల్ చేసిన బ్యాచెస్ని మేము చెప్తాము. ఆ బ్యాచెస్లో వాళ్ళు వచ్చి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సార్ అన్ని జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అండ్ మీరు మ్యాన్ పవర్ సొల్యూషన్స్లో ఉన్నారన్నారు. దీంట్లో హెచ్ఆర్ రిక్రూటర్స్ ఎవరైనా ఉన్నారా, మనకి అవసరం ఉందా దీంట్లో? ఎస్ అంటే మేము హెచ్ఆర్ రిక్వైర్మెంట్స్లో యాజ్ ttHub ఈజ్ కంప్లీట్లీ ఇంటూ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కాబట్టి సో మాకు కూడా టీమ్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో మీరు కనుక హెచ్ఆర్ రిక్రూట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మా దగ్గర సింపుల్ పాలసీ ఉంటుందండి. 3 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఇంటర్న్షిప్ చేస్తే మా దగ్గర యూ విల్ లర్న్ కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ టేకింగ్ ఆన్వర్డ్స్, ఇంటర్వ్యూయింగ్, షార్ట్ లిస్టింగ్, ఫీడ్బ్యాక్, దెన్ ఫాలోయింగ్ అప్, జాయినింగ్ ఫార్మాలిటీ వరకు మీరు చేసే రిక్రూట్మెంట్ కంప్లీట్ ప్రాసెస్ నేర్చుకుంటారు. దట్ విల్ బికమ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ యూ. సో ఆ లెర్నింగ్తో మీరు ఎక్కడైనా సరే హెచ్ఆర్గా వర్క్ చేయొచ్చు. సో
మీరు మా దగ్గర 3 months ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ బట్టి మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మా యొక్క క్లయింట్స్ దగ్గరనే రిక్రూట్ చేయడానికి మాకు అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి చూస్తాం మీకు. సార్ ఈ హెచ్ఆర్ రిక్రూటర్స్కి మీరు ఏ క్వాలిఫికేషన్ తీసుకుంటారు? మాకు వచ్చేసి మినిమం ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాలండి కంపల్సరీ. ఎంబీఏస్ ఆర్ బెస్ట్ ప్రిఫరబుల్, బట్ గ్రాడ్యుయేషన్ నుండి కమ్యూనికేషన్స్ బాగున్నాయి అండ్ యూ హ్యావ్ ఎంతూజియాజం టు వర్క్ ఇన్ హెచ్ఆర్ ఫీల్డ్, దెన్ యూ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్, నాట్ ఎన్ ఇష్యూ. సార్ స్టూడెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ మీకు కాల్ చేయాలి లేదా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు సార్? వీ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండి. మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్నా మేము మీకు కాల్స్ చేస్తాము. డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీకు డిఫరెంట్ వేస్లో మీకు కాల్స్ చేయడం కానీ వాట్సాప్లో కానీ మీకు అప్డేట్ చేస్తాము. అది కాకుండా మీరు డైరెక్ట్ వాకిన్ కూడా కావచ్చండి. మా ttHUB మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వచ్చేసి అమీర్పేట్లో డెల్టా ఛాంబర్స్ జస్ట్ లేన్ బిసైడ్స్ చెన్నై షాపింగ్ మాల్ ఈ లేన్లో ఉంటుందండి, సెకండ్ బిల్డింగ్. మీరు అక్కడికి డైరెక్ట్ వాకింగ్ కూడా రావచ్చు. మీరు మాకు కాల్స్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 8688721055, ఇంకొక నెంబర్ వచ్చేసి 8688729671, అలాగే ఇంకా 2 నంబర్స్ ఉన్నాయండి. ఆ నంబర్స్ వచ్చేసి 8143137187. అనదర్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 8143137186 అండి. ఈ 4 నంబర్స్ పైన మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా హెచ్ఆర్ రిక్రూటర్స్ అవైలబుల్ ఉంటారండి ఎనీ టైం. బట్ ప్లీజ్ రిమెంబర్, మీరు కాల్స్ చేయాల్సిన టైమింగ్స్ ఉంటాయండి. ఎనీ హెచ్ఆర్స్కు, మా రిక్రూటర్స్కే కాకుండా ఎనీ హెచ్ఆర్స్కు కాల్స్ చేసేటప్పుడు మీరు టైమింగ్స్ ఫాలో అవ్వండి. మార్నింగ్ మీరు 9 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు బెస్ట్ టైం అండి. అపాన్ దట్ మా రిక్రూటర్స్ కొద్ది టైం కూడా ఫ్లెక్సిబుల్ ఉంటారు. బట్ డోంట్ కాల్ ఇన్ ద లేట్ అవర్స్, ఓకే?